హలో అండి. నేను మీ ఆంధ్ర అమ్మాయి ఆస్ట్రేలియాలో. మీకు మెల్బోర్న్ ఫ్రీ స్టఫ్ గురించి చెప్తానన్నాను గదా! అదేనండి. ఇదొచ్చేసి ఆస్ట్రేలియాలో మన ఇంటి ముందు బయట పెడతారండి. ఈ సిస్టమ్ గురించి ఏంటో చెప్తాను నేను. పూర్తిగా లాస్ట్ దాకా చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా. ఇది చూడండి బయట పెట్టారు గదా! ఇది బయట మ్యాట్రిసెస్ బెడ్ పెట్టేశారండి. కవర్‌లో ప్యాక్ చేశారు. ఎందుకంటే ఎవరైనా బయట పెట్టున్నవి ఎవరైనా తీసుకొని వెళ్ళొచ్చు అననేసి అర్థమండి ఇవి. ఇవి మంచిగా వర్షానికి తడవకుండా పెట్టారు. ఎవరైనా తీసుకొని వెళ్ళొచ్చు కదా, మంచిగా యూస్ చేసుకోవచ్చు అని అనేసి పెట్టారు. చూడండి ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ పెట్టారండి. ఈ ఎయిర్ ఫ్రైయర్ కూడా చాలా బాగుంది. ఎవరైనా తీసుకొని వెళ్ళి దాన్ని యూస్ చేసుకోవచ్చు. స్టూల్ కానీ ప్రతి ఒక్కటి బయట పెట్టేస్తారండి. మన ఇంట్లో ఏదైతే అవసరం లేదనుకుంటున్నామో ప్రతి ఒక్కటి బయట పెట్టేస్తారు. ఈ బయట పెట్టడం అనేది హార్డ్ వేస్ట్ కలెక్షన్ అంట. ఇయర్లీ 2 టైమ్స్ వచ్చి ఫ్రీగా పెట్టచ్చంట. మున్సిపల్ వాళ్ళు వచ్చి 2 టైమ్స్ ఫ్రీగా తీసుకొని వెళ్తారంట. అది వచ్చేసి జూలై టు సెప్టెంబర్ లోపల మనము 3 మంత్స్ లోపల బయట పెట్టచ్చండి ఇవి ఈ సామాను. ఈ తర్వాత వచ్చేసి వాళ్ళు వచ్చేసి 20 డేస్ బిఫోర్ తీసుకొని వెళ్ళే 20 డేస్ బిఫోరు మనకి లెటర్ పంపిస్తారంట. ప్రతి ఇంటికి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రోజు అననేసి ఒక డేట్ ఇస్తారంట. అప్పుడు వచ్చి వాళ్ళు వచ్చి మన ఇంటి ముందు వచ్చేసి మన ఇంటి ముందే మిషన్ తీసుకొని వచ్చి ట్రాష్ చేస్తారంట. ప్రతి ఒక్కటి ఐరన్ కానీ వుడ్ కానీ ఇట్లా ప్లాస్టిక్ కానీ ఏదైనా కిచెన్ ఐటమ్స్ కానీ ఏవైనా అండి, బెడ్స్ కానీ మొత్తం ఏవైనా తీసుకొని వెళ్తారు. మొత్తం అన్ని ట్రాష్ చేసేస్తారు. లేదా ఒకవేళ మనకి ఈ 2 టైమ్స్ కానప్పుడు ఇంకెప్పుడైనా మనకి అవసరం అయ్యి మన ఇంట్లో చెత్త ఎక్కువ అయిపోయింది ఇలా అనుకుంటే వాళ్ళు మన మున్సిపాలిటీ వాళ్ళకి లెటర్ పెడితే మెసేజ్ కానీ ఏదన్నా లెటర్ పెడితే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారంట. దానికి చార్జ్ చేస్తారంట, అమౌంట్ తీసుకుంటారంట ఇంత అనేసి. కానీ ఇప్పుడైతే మనకి ఈ ఇయర్లీ 2 టైమ్స్ అని అయితే ఏమీ అమౌంట్ ఛార్జ్ చేయరు. లేదంటే ఈ 3 మంత్స్ లోపల తర్వాత ఎప్పుడు పెట్టినా కూడా బయట మన వస్తువులు పెట్టకూడదండి. ఎప్పుడు పెట్టినా కూడా వాళ్ళు ఫైన్ వేస్తారంట. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అప్పుడు అనవసరంగా 10,000 20,000 చిన్న వస్తువుకి కూడా పెట్టాల్సి వస్తుందంట. లేదంటే మామూలుగా అయితే ఇలా బయట పెట్టేస్తారు. ఈ 3 మంత్స్ లోపల అయితే ఫ్రీగా తీసుకొని వెళ్ళచ్చు. ప్రతి ఒక్కటి చూసారా, పెద్ద పెద్ద ఇళ్ళల ముందు కూడా ప్రతి ఇంటి ముందు ఉందండి ఈ 3 మంత్స్. నాకైతే అసలు చాలా వండర్గా అనిపించింది. ఏంటి ఇది అసలు ఎంత నీట్గా ఉండేది ఇది. అసలు ప్రతి ఇంటి ముందు ఏదో ఒక సామాను పెట్టున్నారు. చూడండి టీవీ కానీ ప్రతి ఒక్కటి అసలు ఏ ఇంటి ముందు లేకుండా లేదండి. ప్రతి ఇంటి ముందు ఏదో ఒకటి ఉంది. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి యూస్ చేసుకుంటారు కదా. మన ఇండియాలో కూడా ఇలాంటి సిస్టమ్ వస్తే బాగుంటుంది కదండి. ప్రతి ఒక్కరు ఎందుకు పడేయాలి? మనకి ఏదన్నా ఇంట్లో వాళ్ళకి ఎక్కువ సార్లు వాడేసాము, ఇది బోర్ కొట్టింది అన్నప్పుడు కానీ, లేదంటే ఏదన్నా చిన్న డ్యామేజ్ అయింది, లేదంటే ఇల్లు షిఫ్ట్ అవుతున్నారు, లేదంటే ఈ కంట్రీ వదిలేసి వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వదిలేసి వెళ్తున్నారు, అలాంటప్పుడు ఏదైనా వస్తువులు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలాంటివన్నీ బయట పెట్టేస్తారంట. ఇయర్ మొత్తం దాచిపెట్టుకుంటారంట అండి. తర్వాత ఇయర్లీ 2 టైమ్స్ ఫ్రీ అని చెప్పాను కదా, అప్పుడు వచ్చి ఇవి బయట పెడతారంట. ఈ లోపల ఎప్పుడు ఎవరు బయట పెట్టకూడదంట. ప్రతి వస్తువు పెడతారండి. ఎంత బాగున్నాయో కొన్ని కొన్ని వస్తువులు అయితే అసలు చూడ్డానికి కొత్తగా, అసలు ఏమి బ్రేక్ లేవు కదా, ఎందుకు పడేస్తారని అనిపించింది. చూడండి ఇక్కడ చైర్స్ కూడా పెట్టున్నారు. మొత్తం ఇది చూడండి ఈ బెడ్స్ కానీ అసలు ఎంత బాగున్నాయో. కొన్ని కొన్ని అయితే వాష్ చేసి పెడతారు. ఈ గ్లాస్ అని రాస్తున్నారు కదా, గ్లాస్ అని రాస్తారండి. ఎందుకంటే మళ్ళీ ఎలా అంటే అలా ఎత్తుకోపోతే మళ్ళీ మనకి బ్రేక్ అయ్యి ఏదన్నా ఇంజురీ అవుతుంది అనేసి వీళ్ళు చాలా హెల్త్ కేర్ కూడా తీసుకుంటారండి. మంచిగా ఏమి అవ్వకూడదు ఏదనేది మంచిగా అనిపిస్తుంది నాకు ఇక్కడ చూస్తేను. చూడండి ఇక్కడ ప్రతి వస్తువు అంటే పడేయకుండా, డస్ట్బిన్స్లో పడేయకుండా, మనకి డస్ట్బిన్స్లో పడేస్తే ఏమొస్తుంది, మనం ఇంకొకరు యూస్ చేసుకుంటారు కదా, మనమే ఎందుకు ఇట్లా ప్రతి ఒక్కటి డస్ట్బిన్లో పడేయడము, మనమే యూస్ చేసుకోవాలి, లేదా ఇంకొకరు మనం పడేసేది ఇంకొకరు యూస్ చేసుకుంటే మంచిదే కదా అని అనేది ఈ సిస్టమ్ బాగుందండి. ప్రతి కంట్రీలో ఈ సిస్టమ్ వస్తే బాగుండు. మన ఇండియాలో వస్తే కూడా బాగుందండి. మనం ఏంటంటే ఒక చిన్న వస్తువు తీసుకోగానే మనం ఎక్కడో ఒకటి తీసుకోపోయి ఏదే అంటాం కదా, ఇట్లా ఐరన్ వేసే దగ్గర ఐరన్, ప్లాస్టిక్ అయితే కొంచెం డ్యామేజ్ చేసి పగల కొట్టేసి డస్ట్బిన్లో వేయడము
అట్లా చూడండి మంచాలు పెట్టారు. ప్రతి ఒక్కటి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కదా అనే సిస్టమ్‌తో బయట పెట్టారండి. అంటే ఎవరు ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు అననే ఏమీ లేదండి. ఎవరికి అవసరం వచ్చినయి వాళ్ళు తీసుకొనెళ్ళొచ్చు. అరే! మనకి ఇది అవసరం కదా అననేది మనం తీసుకొనెళ్ళొచ్చు. ఎట్లా ఇప్పుడు స్టూడెంట్స్ కానీ, ఎవరన్నా కొంచెం అఫోర్డ్ చేయనోళ్ళు కానీ, అప్పుడే వచ్చిన వాళ్ళు కానీ, ఇట్లా ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించిందండి ఇవి. అసలు ఈ సిస్టమ్ బావుంది. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు కదా ఈ సిస్టము అననేసి అనిపించిందండి నాకు. చూడండి చాలా బాగా అసలు ఈ బెడ్స్ అయితే చాలా కొత్తవిగా ఉన్నాయండి. అసలు చిన్న మరక కూడా లేదు. నాకైతే అసలు ఎంత ఒంటరిగా అనిపించిందో చాలా కొత్తవిగా అబ్బా! వైట్‌గా అసలు ఎంత బాగున్నాయో వాళ్ళకి. ఏమో మరి అంటే 3 ఇయర్స్‌కి చేంజ్ చేసేవాళ్ళు ఉంటారు. లేదంటే ఎవరికన్నా అవసరం లేదు ఎళ్ళిపోతున్నామని అనుకునే వాళ్ళు ఉంటారు. అలా పెట్టేసి ఉండొచ్చు కదా! ప్రతి ఒక్కటి ప్యాకింగ్‌లోనే పెడతారండి. ఎందుకంటే దుమ్ము కానీ ఏది వేస్ట్ అవ్వకుండా వర్షానికి పాడవకుండా చూడండి అక్కడ వచ్చి ఎత్తుకోబోయేవాళ్ళు చూసారా మీరు? కార్‌లల్లో దిగి వచ్చి మరీ ఎత్తుకొని పోతున్నారండి. అంటే మనకేదన్నా యూజ్ అవుద్ది గదా! ఆ అక్కడ కార్ ఆపుకొని వాళ్ళొచ్చి దిగి ఎత్తుకోబోతున్నారు. ప్రతి ఇంటి ముందు పెట్టేస్తున్నారండి. ఎక్కువగా సోఫాలు, ఈ బెడ్స్ గానీ ప్రతి ఒక్కటి యూజ్ చేసుకోవచ్చు. ఇండియాలో గూడా మనకి ఈ సిస్టమ్ వస్తే బావుంటది గదా! వుడ్ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు గదా! వుడ్‌కి ఏదన్నా బిగించుకోవడం గానీ, ఏదైనా కూడాను ఎక్కువగా బెడ్సే పెట్టున్నారండి. ప్రతి ఒక్కటి పెట్టున్నారు. నాకైతే చాలా బాగా అనిపించాయి వస్తువులు జూసి. మీరు గూడా చూస్తే ఏమంటారో ఒకసారి చూసి కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసి మీకు లాంగ్ వీడియో నచ్చిందనుకుంటాను. ఇలాంటి సిస్టమ్ మన ఇండియాలో వస్తే గూడా బావుంటది గదా! మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.